భూమి గగన్ ఇంటికి వచ్చి బొమ్మ కోసం అన్ని రూములు వెతుకుతూ ఉంటుంది. కింది రూములు పై రూములు అన్నీ వెతుకుతూ ఉండగా రత్నం డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న గగన్ శారద పూరీలతో ఇలా అడుగుతుంటుంది. ఆ అమ్మాయి ఎవరండి? ఇంట్లో అంత చనువుగా కలియ తిరుగుతుంది అనగానే గగన్కి కోపం వస్తుంది. ఏయ్ భూమి అని గట్టిగా పిలుస్తాడు. దాంతో అందరూ కలిసి హాల్లోకి చేరుతారు. ఏం కావాలి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని గగన్ భూమిని నిలదీస్తుండగా బొమ్మ కావాలి అని అంటూ ఉంటుంది భూమి. దాంతో రత్నం షాక్ అవుతుంది, భయపడుతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు పక్కనున్న శివాని భూమి చూపిస్తూ ఈ అబ్బాయి తీసుకొచ్చాడు కదా బొమ్మ, ఆ బొమ్మ కావాలి అని అడుగుతూ ఉంటుంది భూమి. బొమ్మ లేదు, ఏం లేదు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళు అని అంటూ భూమి చేయిని పట్టుకొని బయటికి కాస్త నెట్టేసినట్టు చేస్తాడు గగన్. ఇక భూమి బాధగా వెళ్ళిపోబోతుండగా గగన్ వెళ్ళి మళ్ళీ భోజనం తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇక పూరి శారద మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉండగా గగన్ వెళ్ళిపోగానే మళ్ళీ బొమ్మని వెతకడానికి గగన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది భూమి. ఏయ్ అని గగన్ ఆపడానికి ట్రై చేస్తున్నా కూడా భూమి వినకుండా రూమ్లోకి వెళ్ళి కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటుంది భూమి. కింద గగన్ కోపంగా ఉంటాడు. ఇక కబోర్డ్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న బొమ్మని చూసి సంతోషపడుతూ బొమ్మని గట్టిగా వాటేసుకుంటుంది భూమి. బొమ్మలో ఉన్న కెమెరా భూమి చెంతకి చేరుతుందా? అపూర్వ నిజస్వరూపం బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.